గోదావరి జిల్లాల సరిహద్దుల్లోని రామపురం అనే చిన్న పల్లెటూరు. అది మే నెల. ఎండలు మండిపోతున్నాయి. రామవరంలో భూమి నెర్రలు బారింది. వర్షాలు లేక పచ్చని పొలాలు పసుపు రంగులోకి మారిపోయాయి. రామయ్య పరిస్థితి మరీ దారుణం. తనకున్న 2 ఎకరాల పొలం పక్కనే ఒక ఎండిపోయిన కాలువ తప్ప నీటి ఆధారం లేదు. ఆకాశం వంక చూస్తూ చెట్టు కింద చతికిలబడ్డాడు రామయ్య. దూరం నుండి అన్నం క్యారేజీ పట్టుకుని వస్తోంది సీత. వెనకే 8 ఏళ్ల చింటూ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. నాన్న నాన్న, అమ్మ ఈరోజు ఆవకాయ వేసి మజ్జిగన్నం తెచ్చింది. నాకు ఆకలిస్తుంది నాన్న. ఎండలో ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చావు? కాళ్ళు కాలిపోతాయి నాన్న. ఎంతసేపని ఆకాశం వంక చూస్తారులేండి. మబ్బులు మన బాధ చూసి కరగవు. ముందు కాస్త అన్నం తినండి. అన్నం గొంతులో దిగట్లేదు సీత. ఇంకో వారం రోజుల్లో వాన పడకపోతే మనం వేసిన పత్తి విత్తనాలు మట్టిలో కలిసిపోతాయి. అప్పుల వాళ్ళకి సమాధానం చెప్పుకోలేను. ఆ దేవుడు అంత గుడ్డివాడు కాదులేండి. మన కష్టం వృధా పోదు. మీరు ముందు 2 ముద్దలు తినండి. అప్పుడే దూరం నుంచి తెల్లటి దోతి లాల్చి వేసుకుని నొసటన పెద్ద బొట్టుతో వస్తున్నాడు సుబ్బారావు. ఓహో రామయ్య, పచ్చడి వాసన గట్టుదాకా వస్తుంది సీతమ్మ. రామయ్య లేచి నిలబడి, అయ్యా సుబ్బారావు గారు, దండాలండి. అదేం లేదు, పిల్లాడు ఆకలంటుంటే. కూర్చో కూర్చో రామయ్య, ఎందుకు కంగారు పడతావు? నేను అప్పు అడగడానికి రాలేదు, నీ బాధ చూసి సాయం చేద్దామని వచ్చాను. సీత అనుమానంగా చూస్తూ తనలో తాను, వీడు సాయం చేయడమా? నక్క వచ్చి కోడిపిల్లకి జ్వరం ఉందని అడిగి టాబ్లెట్ ఇచ్చినట్లుంది. సాయమా? ఏంటయ్యా మీరనేది? పక్కనే ఉన్నా సుబ్బారావు పక్కనే ఉన్న తన పొలం వైపు చేయి చూపిస్తూ, నా పొలంలో ఉన్న ఆ పెద్ద బావి చూసావా రామయ్య? నేను ఆ పొలాన్ని ఎలాగో అమ్మేస్తున్నాను. నీ పొలానికి ఆనుకునే ఉంది కదా ఆ బావి, అది నువ్వు కొనుక్కో. నీకు నీటి కష్టం తప్పుతుంది. అదేంటయ్యా, ఆ బావి ఎండిపోయి 3 ఏళ్లు దాటింది కదా. అడుగున గుప్పెడు బురద తప్ప చుక్క నీరు లేదు. అదెందుకు బాబు నాకు? అరెరే, అమాయకుడివి రామయ్య నువ్వు. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఎండిపోయింది. వచ్చే నెలలో తొలకరి పడగాని ఆ బావి నిండా నీళ్లు ఉదికి వస్తాయి తెలుసా? భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్న బావి అది. నాకెలాగూ ఈ వ్యవసాయం విసుగొచ్చేసింది. పట్నంలో మా వాడి దగ్గరికి వెళ్ళిపోదామని. మరి అంత మంచి బావిని మరెవరికైనా అమ్ముకోవచ్చు కదండి, మాకెందుకిస్తున్నారు? అమ్మాయి సీత, నువ్వు నా కన్న కూతురు లాంటి దానివి. రామయ్య రాత్రి మోళ్ళు కష్టపడడం నేను చూడలేకపోతున్నాను. వేరే వాళ్ళైతే 10,000 అడుగుతాను. నీకు కాబట్టి కేవలం 2,000 రూపాయలకే ఆ బావి రాసిచ్చేస్తాను. ఆలోచించుకోండి. 2,000 అనేది అప్పట్లో చిన్న మొత్తం కాదు. రామయ్య ఇంట్లో దాచుకున్న తన భార్య మంగళసూత్రం అమ్మితే తప్ప ఆ డబ్బు రాదు. కాని సుబ్బారావు మాటల్లోని మాయలో రామయ్య పడిపోయాడు. వానొస్తే బావి నిండుతుంది, తన పంటకు డోకా ఉండదు అని ఆశపడ్డాడు. నిజమే సీత, మన పొలానికి ఆనుకునే ఉంది. వానొస్తే ఆ బావిలో నీళ్లు మనకి భవిష్యత్తునిస్తాయి. కాని మన దగ్గర డబ్బులెక్కడివి? నన్ను క్షమించి సీత, నీ మెడలోని ఆ నల్లపూసల గొలుసు. ఈ తాళిబొట్టు ఉన్నది మీ క్షేమం కోసమే కదండి. మన కుటుంబం మన పంట బావుంటే రేపు 10 గొలుసులు కొనుక్కోవచ్చు. అలాగే చేయండి. సరే రామయ్య, రేపు ఉదయం గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గరికి రా. బావి దస్తావేజులు రాసిచ్చేస్తాను. మరి నేను వస్తాను సీతమ్మ. ఆ ఆవకాయ కొంచెం జాడీలో పెట్టి ఉంచు, రేపు తీసుకుంటా అని సుబ్బారావు వెళ్ళిపోయాడు. మరుసటి రోజు పంచాయతీ దగ్గర కాగితాల మీద సంతకాలు అయిపోయాయి. రామయ్య తన భార్య గొలుసు అమ్మి తెచ్చిన 2,000 రూపాయల డబ్బులు సుబ్బారావు చేతిలో పెట్టాడు. సుబ్బారావు ఆ కాగితం మీద రాసిన ఒక చిన్న వాక్యం ఎవరూ గమనించలేదు. బావి విక్రయించబడినది. కాలం గిరున తిరిగింది. జూన్ నెల వచ్చింది. మృగశిర కార్తె ప్రవేశించింది. ఆకాశం మేఘావృతమైంది. ఉరుములు, మెరుపులు, కుండపోత వర్షం. అదొక పండుగ వాతావరణం. మట్టి వాసన, కప్పల బెకబెకలు. రామయ్య ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటూ వానలో తడుస్తూ, సీత చూసావా, దేవుడు కరుణించాడు. మన కష్టం తీరిపోయింది. అవునండి. కొన్ని నెలలు గడిచాయి. వర్షాకాలం ముగిసింది. వానలు తగ్గుముఖం పట్టాయి. పత్తి చేను ఏపుగా పెరిగింది. కాని ఇప్పుడు దానికి నీటి తడి అవసరం వచ్చింది. రామయ్య కొనుక్కున్న బావి వాన నీటితో నిండు కుండలా జలకళ్లతో తొణికిసలాడుతోంది.
సరే, ఇక చేనుకి నీళ్లు తోడుకుందామని ఒక మోటారు పంపు తీసుకుని బావి దగ్గరకు వెళ్ళాడు రామయ్య. బావిలో పైపు వేసి నీళ్లు తోడడానికి అంతా సిద్ధం చేసుకున్నాడు. అప్పుడే ఎక్కడ్నుంచో ఊడిపడ్డాడు సుబ్బారావు, భుజాన తువ్వాలు వేసుకుని. ఏం రామయ్య, చేనుకు నీళ్లు తోడుకోవడానికి అంతా సిద్ధం చేసుకున్నావన్నమాట. అంతా మీ చలవేనయ్యా. వర్షాకాలం దయ వల్ల బావి నిండా నీళ్లు పడ్డాయి. ఇంకా ఈ ఏడు నా పంటకి తిరుగులేదు. మోటారు పెట్టి నీళ్లు తోడుతున్నాను. ఆగు ఆగు రామయ్య, మోటారు పెట్టి నీళ్లు తోడతావా? నా నీళ్లలో నీ మోటారు ఎలా పెడతావు? మీ నీళ్ళేంటయ్యా? బావి నేను కొనుక్కున్నాను కదా డబ్బులు కట్టి. హరెరెరెరే, మళ్ళీ అమాయకుడివే అని నిరూపించుకున్నావు రామయ్య. నేను నీకు అమ్మింది బావి మాత్రమే, అంటే ఆ మట్టి గోతిని మాత్రమే అమ్మాను. ఆ పత్రాల మీద బావి అమ్మబడినది అని ఉంది, కానీ బావిలోని నీళ్లు కూడా అమ్మబడినవి అని ఎక్కడా లేదు కదా. ఏ ఏంటయ్యా మాట్లాడుతున్నావు? బావి కొంటే నీళ్లు కొన్నట్టే కదా. అదేం కుదరదు రామయ్య. బావి నీది ఒప్పుకుంటాను, కానీ ఆకాశం నుండి పడ్డ నీళ్లు నావి. దేవుడు నాకు ఇచ్చిన ఆస్తిది. కాబట్టి నువ్వు ఆ నీళ్లు వాడుకోవాలంటే రోజుకు 10 రూపాయలు నాకు ఇవ్వాలి. లేదా నా నీళ్లు ఆ బావిలో దాచినందుకు నువ్వే నాకు అద్దె కట్టాలి. ఏది కుదురుతుందో ఆలోచించుకో. సుబ్బారావు నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. రామయ్య ఏం చేయాలో పాలుపోక గుండె పగిలినంత పనై అక్కడే కూలబడిపోతాడు. పొలంలో సుబ్బారావు మాటలకు రామయ్య గుండె ముక్కలైంది. తన చేనుకు నీళ్లు తోడుకోవచ్చు అన్న ఆనందం క్షణాల్లో ఆవిరైపోయింది. తలదించుకుని భారమైన అడుగులతో ఇంటికి చేరుకున్నాడు రామయ్య. రాత్రి 8 గంటలు. ఇంట్లో కరెంటు లేదు. ఒక పాత కిరోసిన్ దీపం వెలుగులో రామయ్య అరుగు మీద దిగులుగా కూర్చుని ఉన్నాడు. ఏమండి, చేనుకు నీళ్లు పారకట్టారా? ఇలా చీకట్లో పిచ్చివాళ్ల కూర్చున్నారేంటి? బావి నిండింది సీత, కాని ఆ నీళ్లు తోడుకోవడానికి వీల్లేదట. అవి మనవి కావట. ఏం మాట్లాడుతున్నారు? మనమే కదా డబ్బులిచ్చి కొన్నాము. మనం కొన్నది బావిని మాత్రమేనట. అందులో పడ్డ నీళ్లని కాదట. ఆ సుబ్బారావు గాడు అంటున్నాడు, నీళ్లు తోడుకోవాలంటే రోజుకి 10 రూపాయలు అద్దె కట్టాలని అంటున్నాడు. రామయ్య మాటలు వినగానే సీత చేతిలో ఉన్న కంచం జారి కింద పడింది. తన మెడలోని తాళిబొట్టును అమ్మి బావికుంటే ఇలా మోసపోయామా అన్న బాధ ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. కాని రామయ్య పరిస్థితి చూసి తనను తాను తమాయించుకుంది. మీరు ధైర్యం కోల్పోకండి. ఆ సుబ్బారావు పెద్ద మోతుబరి అయితే కావచ్చు, కానీ ఊళ్ళో న్యాయం చచ్చిపోలేదు. మన ఊరి సర్పంచ్ ధర్మయ్య గారున్నారు కదా, రేపు పొద్దున్నే ఆయన దగ్గరికి వెళ్దాం. నా తాళిబొట్టు డబ్బులు ఊరికే పోనివ్వను. మరుసటి రోజు ఉదయం రామవరం గ్రామ రచ్చబండ చుట్టూ పెద్ద మర్రిచెట్టు. ఊరి జనమంతా అక్కడే చేరారు. రామయ్యకి జరిగిన మోసం గురించి అప్పటికే ఊరంతా గుసగుసలాడుకుంటున్నారు. సర్పంచ్ ధర్మయ్య గారు తెల్లటి పంచకట్టులు గంభీరంగా కుర్చీలో కూర్చున్నారు. ఒకవైపు రామయ్య, సీత చేతులు కట్టుకుని నిలబడి ఉన్నారు. మరోవైపు సుబ్బారావు కాలు మీద కాలు వేసుకుని మీసం తిప్పుతూ అహంకారంగా కూర్చున్నాడు. ఏమయ్యా సుబ్బారావు, ఏంటి గొడవ? రామయ్య తన భార్య మెడలో ఉండే పుస్తకాలను అమ్మి నీకు డబ్బులు కట్టాడు కదా, ఇప్పుడు నీళ్లకు అద్దె అడుగుతున్నావట? ధర్మయ్య గారు, నేను ఏమైనా అబద్ధం చెబుతున్నానా? కావాలంటే మీరు ఆ దస్తావేజులు చూడండి. బావి అమ్మబడినది అని స్పష్టంగా రాసి ఉంది. నేను అమ్మింది ఆ గోతిని మాత్రమే. ఆకాశం నుంచి పడ్డ వర్షపు నీళ్లు నావి కావా? నా నీళ్లను తోడుకుంటున్నందుకు నేను అద్దె అడగడంలో తప్పేముంది? ఊరి జనం ఒక్కసారిగా గుసగుసలాడ్డం మొదలుపెట్టారు. అదేమింత వాదనరా బాబు అని కొందరు, సుబ్బారావు ఎంతైనా తెగిస్తాడు అని మరికొందరు అనుకుంటున్నారు. అయ్యా ధర్మయ్య గారు, నా పంట ఎండిపోతుంటే నా కడుపు కొట్టి ఈ బావి అంటగట్టాడు. వర్షాకాలం పోయి నీటి అవసరం వస్తే ఇప్పుడు నీళ్లు తోడుకొనివ్వట్లేదు. మీరే నాకు న్యాయం చేయాలి. అవునయ్యా, మేము చదువుకునే అభాగ్యులం. కాగితాల మీద వాక్యాలు మాకు చదవడం రాదు. కాని ధర్మం మీ కళ్లకు కనిపిస్తోంది కదా అయ్యా. ధర్మం కాదు సీతమ్మ, చట్టం. కాగితం మీద ఏముంటే అదే చట్టం. ధర్మయ్య గారు, తీర్పు చెప్పండి. ధర్మయ్య గారు దస్తావేజు కాగితాలను 2 సార్లు చదివారు. సుబ్బారావు వేసిన ఎత్తుగడ ఆయనకు అర్థమైంది. అతనికి అదే రీతిలో బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. ధర్మయ్య గారి ముఖంలో సన్నటి చిరునవ్వు కనిపించింది. సుబ్బారావు చెప్పింది 100కి 100 రూపాయలు నిజం. దస్తావేజుల ప్రకారం సుబ్బారావు
కేవలం బావిని మాత్రమే అమ్మాడు. అందులో ఉన్న నీళ్లు సుబ్బారావే. ఈ మాట వినగానే రామయ్య సీత నీరుగారిపోయారు. ఊరి జనం ఆశ్చర్యపోయారు. సుబ్బారావు ముఖం వెలిగిపోయింది. చూశారా రామయ్య, సర్పంచ్ గారు ఎంత నిష్పక్షపాతంగా తీర్పు చెప్పారో. తీయండి, జేబులోంచి అద్దె డబ్బులు తీయండి. ఆగు సుబ్బారావు, తీర్పు ఇంకా కాలేదు. అందరూ నిశ్శబ్దంగా ధర్మయ్య గారి వైపు చూశారు. సుబ్బారావు, దస్తావేజు ప్రకారం బావి పూర్తిగా రామయ్య సొంతం, అవునా? అవునండి ధర్మయ్య గారు. నీళ్లు నీవి, అవునా? అవునండి సర్పంచ్ గారు. అందులో సందేహం ఏముంది? ఉమ్, అయితే ఒకరి స్థలంలో ఇంకొకరి వస్తువులు ఎలా పెడతావు సుబ్బారావు? రామయ్యకు చెందిన బావిలో నీకు చెందిన నీళ్లను అక్రమంగా ఎలా దాచిపెడతావు? ఇది ఆక్రమణ కిందకు రాదా? ఊరి జనమంతా ఒక్కసారిగా పగలబడి నవ్వారు. సుబ్బారావు ముఖం పాలిపోయింది. ఏం జరుగుతుందో అతనికి అర్థం కాలేదు. రామయ్య నీ స్థలంలో తన నీళ్లను దాచిపెట్టినందుకు ఈ రోజు నుండి సుబ్బారావు నీకు రోజుకి 100 రూపాయల చొప్పున స్థల అద్దె కట్టాలి. లేదా లేదా ఏంటయ్యా? లేదా తన నీళ్లను నీ బావిలో నుంచి ఒక్క చుక్క కూడా వదలకుండా ఈ సాయంత్రంలోగా తన ఇంటికి మోసుకుపోవాలి. ఏమయ్యా సుబ్బారావు, అద్దె కడతావా? లేక నీ నీళ్లు తోడుకొని మోసుకుపోతావా? సుబ్బారావుకు దిమ్మ తిరిగిపోయింది. 100 కొద్దీ బిందెల నీళ్లను ఎక్కడికి తోడి మోసుకుపోగలడు? తాను తవ్విన గోతులు తానే పడ్డాను అని అతనికి అర్థమైంది. పరువు పోతుందన్న భయంతో ధర్మయ్య గారి కాళ్ల మీద పడ్డాడు. అయ్యో సర్పంచ్ గారు, నా బుద్ధి గడ్డి తింది. నేనేదో ఆశకు పోయి అలా వాదించాను. ఆ నీళ్లు నావి కావు, ఆ బావి నాది కాదు. నన్ను వదిలేయండి. నోర్ముయ్. రామయ్య భార్య పుస్తలతాడు అమ్మి నీకు 2000 ఇచ్చింది. ఆ డబ్బు తిరిగి ఇచ్చేయి. ఆ బావి, ఆ నీళ్లు ఎలాగూ వాళ్ళకే చెందుతాయి. ఇదే నా తీర్పు. అయ్యా, మీరు దేవుడయ్యా. ధర్మయ్య గారు, నా కుటుంబాన్ని, నా పంటను కాపాడారు. న్యాయం ఇంకా బతికే ఉందని నిరూపించారయ్యా. మీకు జీవితాంతం రుణపడి ఉంటాం. సుబ్బారావు తల దించుకుని 2000 రూపాయలు రామయ్య చేతిలో పెట్టాడు. ఊరి జనం చప్పట్లతో రామయ్య కుటుంబాన్ని అభినందించారు. తన భార్య చేతిలో ఆ డబ్బు పెట్టి ప్రేమగా ఆమె వైపు చూశాడు రామయ్య. సన్నివేశం రామయ్య పొలంలోకి మారుతుంది. బావి నిండా నీళ్లు. మోటారు పంపు ఆన్ చేసింది. నీళ్లు తోడుతూ పైకి ఉబికి వస్తుంటే పత్తి చేను పచ్చగా నవ్వుతోంది. రామయ్య, సీత ఆనందంగా ఆ నీటిని చూస్తున్నారు. ఆ పచ్చని పొలాల మధ్య రామయ్య కుటుంబం నవ్వులతో కథ సుఖాంతమైంది. ఎంత చిత్తులమారితనం ఉన్నా ధర్మం ముందు, తెలివితేటల ముందు తలవంచక తప్పదని సుబ్బారావుకు గట్టి బుద్ధి వచ్చింది. గోదావరి జిల్లాలోని సత్తెనపల్లి అనే పల్లెటూరు. ఆ ఊరిలో సోమరి సుబ్బడు అనే ఒక బిచ్చగాడు ఉండేవాడు. వాడికి కాళ్ళు చేతులు అన్నీ బలంగానే ఉంటాయి, కానీ పనిచేయడం అంటే మాత్రం వాడికి ప్రాణం పోయేది. పని చేస్తే చెమట వస్తుంది, అడుక్కుంటే ఆకలి తీరుతుంది అనేది వాడి జీవిత తత్వం. అదే ఊరిలో రామదాసు అనే పెద్ద రైతు ఉన్నాడు. ఆయన దానశీలే కాని కష్టపడే వాళ్లకే దానం చేసే ఖచ్చితమైన సిద్ధాంతం ఉన్నవాడు. ఒకరోజు ఉదయాన్నే రామాలయం మెట్ల మీద చేరడం సుబ్బడి దినచర్య. కాని వాడు అడుక్కునే తీరు చూస్తే ఎవరికైనా చిరాకు, నవ్వు ఒకేసారి వస్తాయి. భక్తులు గుడికి వస్తున్నారు. అయ్యా ధర్మప్రభు, కాస్త దానం చేయండి అయ్యా. గుడికి వచ్చారు కదా, ఆ పుణ్యం ఏదో నా గున్నెలో వేయండి. దేవుడికి కొబ్బరికాయ కొట్టకపోయినా పర్వాలేదు, నాకు కాస్త చిల్లర వేయండి. అప్పుడే గుడికి వచ్చిన ఒక పెద్దాయన సుబ్బడి వాలకం చూసి అడుగుతాడు. ఏంట్రా సుబ్బడు, 6 అడుగుల ఆజానుబాహుడివి, దున్నపోతులా ఉన్నావు. కాళ్ళు చేతులు గట్టిగానే ఉన్నాయి కదా. ఇలా గుడి మెట్ల మీద కూర్చుని అడుక్కుంటున్నావేంట్రా? నా పొలంలోని కలుపు తీసే పనులున్నాయిరా. మధ్యాహ్నం కడుపు నిండా అన్నం పెట్టి రోజుకు 2 అణాలు ఇస్తాను, రాకూడదు? అమ్మో పనా? ఆ ఎండలో పనులు చేస్తే నా సున్నితమైన చర్మం కందిపోతుందయ్యా. పైగా నా నడుముకి పుట్టుకతోనే ఓ చిన్న జబ్బు ఉందయ్యా. వంగితే ప్రాణం పోతుంది. నీకు పుణ్యం కావాలంటే దానం చెయ్యి, లేదంటే వెళ్ళిపో. అంతేకాని పొద్దున్నే పనులు గట్రా చెప్పి నా ప్రాణాలు తీయకు. నీ బద్ధకం తగలయ్యా, నువ్వు బాగుపడవురా అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడే గుడిలో నుంచి వస్తున్న ఒక భక్తుడు సుబ్బడి గిన్నెవైపు ఒక నాణెం పడేస్తాడు. కాని అది సుబ్బడికి కాస్త దూరంగా పడుతుంది. సుబ్బడు ఆ నాణెం వైపు చూసి, ఏమయ్యా, గుడిలో దేవుడికి కోరిన వరాలు గట్టిగా అడుగుతావు కానీ నాణెం నా చేతిలో సరిగ్గా పడేయలేవా? ఎంత బద్ధకమయ్యా నీకు?
ఆ 2 అడుగులు ముందుకు వచ్చి నా గిన్నెలు వేయొచ్చు కదా. అదేంట్రా, దానం చేసినందుకు నన్నే అరుస్తున్నావు? అదిగో అక్కడే పడిందిగా, కాస్త చేయి చాపి తీసుకో. నా వల్ల కాదు. ఇప్పుడు నేను నా నడుము వంచి ఆ నాణ్యం తీసుకోవాలా? నువ్వే వచ్చి నా గిన్నెలో వేసిపో. వీడెంత బద్దకపు సన్నాసిరా అనుకుంటూ వెళ్ళిపోతాడు. సుబ్బడు ఆ నాణెం తీసుకోకుండా పక్కనే ఉన్న ఒక కుక్కను చూసి, ఏయ్, ఆ నాణెం కాస్త ఇటు జరపవే అని అడుగుతుంటాడు. అలా గుడి ముందు కూర్చుని అడుక్కోవడానికి కూడా బద్దకించిన సుబ్బడికి మధ్యాహ్నమయ్యేసరికి విపరీతమైన ఆకలి వేసింది. సరిగ్గా అదే సమయానికి రామదాసు ఇంటివైపు నుంచి కమ్మటి వాసన సుబ్బడి ముక్కు పుటాలను తాకింది. రామదాసు భార్య పార్వతమ్మ వంటల రుచి ఆ ఊరంతా ఫేమస్. ముఖ్యంగా ఆవిడ మట్టి కుండలో వండే ముద్దపప్పు, నెయ్యి, గుమగుమలాడే గోంగూర పచ్చడి వాసన వీధి చివరి వరకు వచ్చేది. ఆ వాసన పీల్చుకుంటూ సుబ్బడు నెమ్మదిగా రామదాసు ఇంటి అరుగు మీదకు చేరుకున్నాడు. సుబ్బడు ఆ వాసన పీల్చుకుంటూ చొంగ కార్చుకుంటూ అరుగున కూర్చుని ఉన్నాడు. అయ్యా రామదాసు గారు, ధర్మప్రభువులు, కడుపు కాలిపోతుందయ్యా. 2 రోజులైంది గొంతులో పచ్చి మంచినీళ్లు దిగి. ఆ ముద్దపప్పు గోంగూర పచ్చడి వాసన తగులుతుంటే నా కడుపులో ఎలుకలు కబడ్డీ ఆడుతున్నాయ్యా. కాస్త అన్నం వేయండయ్యా. మీ చలవ వల్ల నా ప్రాణం నిలబడుతుంది. లోపల నుంచి రామదాసు ఒక గొడ్డలి తీసుకువచ్చి ఢమాల్మని సుబ్బడి ముందు పడేశాడు. ఏరా సుబ్బడు, చేతులు కాళ్ళు నాకంటే గట్టిగానే ఉన్నాయిగా. నా ముఖం చూస్తే నీకు ధర్మసత్రంలా కనిపిస్తుందా ఏంటి? ఉచితంగా ఏదీ రాదురా. దొడ్లో ఒక మోపు కట్టెలు ఉన్నాయి. ఆ గొడ్డలి పట్టుకుని వెళ్ళి ఆ కట్టెలు కొట్టు. పని పూర్తి చెయ్యి. కడుపు నిండా వేడి అన్నం, ముద్దపప్పు, పచ్చడి పెడతాను. కట్టెలు కొట్టాలనే మాట వినగానే సుబ్బడి ముఖంలో రంగు మారింది. కడుపు పట్టుకుని నాటకం మొదలుపెట్టాడు. అమ్మో, కట్టెలు కొట్టాలా? నా వల్ల కాదయ్యా. నాకు పుట్టుకతోనే నరాలు వీక్. 10 నిమిషాలు నిలబడితే నా నడుము విరిగిపోతుంది. గొడ్డలి ఎత్తితే నా గుండె ఆగిపోతుంది. దయచేసి జాలిపడి ఆ ముద్దపప్పు అన్నం పెట్టండయ్యా. ఏయ్, నాటకాలు ఆడకు. నీ బద్ధకానికి నేను వత్తాసు పలకను. కష్టం చేయని వాడికి నా ఇంట్లో భోజనం లేదు. కష్టపడటం చేతగాని వాడికి అన్నం అడిగే హక్కు కూడా లేదు. వెళ్ళిపోయేక్కడి నుండి అని రామదాసు కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు. సుబ్బడు ముఖం మార్చుకుని గొణుక్కుంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. సుబ్బడు తనలో తాను, రామదాసు మహా పిసినారి వెధవ. ఆ ముద్దపప్పు అన్నం పెడితే వాడి ఆస్తి కరిగిపోతుందా? ఎంత పొగరో! వీడి ఇంట్లో పని చేసే కంటే మామిడి తోటలో వెళ్ళి పడుకోవడమే నయం. అలా కొన్ని రోజులు గడిచాయి. సుబ్బడు ఊర్లో ఎక్కడో అక్కడ అడుక్కు తింటూ చెట్ల కింద పడుకుంటూ కాలాన్ని వెళ్లదీస్తున్నాడు. ఒకరోజు మధ్యాహ్నం వేసవికాలి భయంకరంగా వీస్తోంది. సుబ్బడు ఊరి చివర ఉన్న రామదాసు గారి మామిడి తోటలో ఒక పెద్ద పాత మామిడి చెట్టు కింద గాఢ నిద్రలో ఉన్నాడు. అకస్మాత్తుగా పెనుగాలి రావడం వల్ల ఆ చెట్టుకు ఉన్న ఒక పెద్ద లావుపాటి కొమ్మ క్రాక్మని దబ్బున సుబ్బడి కాళ్ల మీద పడింది. వాడి 2 కాళ్ళు ఆ లావుపాటి కొమ్మ కింద ఇరుక్కుపోయాయి. సుబ్బడు భయంతో ఉలిక్కిపడి లేచి గట్టిగా అరుస్తూ, అమ్మ బాబోయ్, ఏంటిది? నా కాళ్ళు నలిగిపోతున్నాయి. సుబ్బడు ఆ బరువైన కొమ్మ కింద ఇరుక్కుని కాళ్ళు బయటకు తీయలేక గిలగిలలాడుతూ అల్లాడిపోతున్నాడు. సరిగ్గా అదే సమయానికి రామదాసు పొలం పని చూసుకుని మధ్యాహ్న భోజనం కోసం చేతిలో భార్య పార్వతమ్మ ఇచ్చిన క్యారేజీ పట్టుకుని ఆ దారిగుండా నడుచుకుంటూ వెళ్తున్నాడు. సుబ్బడికి రామదాసును చూడగానే ప్రాణం లేచి వచ్చి ఏడుస్తూ గట్టిగా అరుస్తూ, అయ్యా రామదాసు గారు, నన్ను రక్షించండి అయ్యా. చచ్చిపోతున్నానయ్యా. ఈ పెద్ద కొమ్మ నా మీద పడింది. కాలు విరిగిపోయేలా ఉంది. రక్తం ఆగిపోయింది. దయచేసి జాలిపడి మీ చేతులతో ఈ కొమ్మను కాస్త పైకి ఎత్తండి అయ్యా. మీకు పుణ్యం ఉంటుంది. నేను బతికిపోతాను. రామదాసు సుబ్బడి పరిస్థితి గమనించాడు. సుబ్బడికి ఎలాంటి ప్రాణాపాయం లేదని, కేవలం కొమ్మ కింద కాళ్ళు మాత్రమే ఇరుక్కున్నాయని, ఆ కొమ్మను కొంచెం గట్టిగా నెడితే సులభంగా బయటకు రావచ్చునని అర్థమైంది. అప్పుడే రామదాసు వాడిలోని బద్ధకాన్ని శాశ్వతంగా వదిలించి ఒక గొప్ప గుణపాఠం చెప్పాలి అనుకున్నాడు. రామదాసు ఆ కొమ్మనెత్తకుండా పక్కనే ఉన్న ఒక పెద్ద రాయి మీద ప్రశాంతంగా కూర్చున్నాడు. క్యారేజీ మూత తీయడం మొదలుపెట్టాడు. అయ్యో సుబ్బడా, ఎంత కష్టం వచ్చిందిరా నీకు. పాపం. కానీ ఏం చేస్తాం చెప్పు. పొద్దున్నే 6 గంటల నుంచి పొలంలో నాగలి పట్టి నా చేతులు బాగా అలసిపోయాయిరా. ఇప్పుడు ఆ బరువైన కొమ్మను ఎత్తే ఓపిక నాకు ఏమాత్రం లేదు.
అదేంటయ్యా రామదాస్ గారు, ప్రాణాలు పోతుంటే మీరేంటి ప్రశాంతంగా కూర్చున్నారు? మీ వల్ల కాకపోతే కనీసం పరిగెత్తుకుంటూ ఊర్లోకి వెళ్ళి నలుగురు మనుషులనైనా పిలుచుకురండి అయ్యా, దయచేసి కాపాడండి. రామదాసు క్యారేజ్ ఓపెన్ చేసి ఆకు పరుస్తూ, ఊర్లోకి వెళ్ళి జనాన్ని తెచ్చే ఓపిక కూడా నాకు లేదు సుబ్బడా. నాకు భయంకరమైన ఆకలిగా ఉంది. వడగాల్పులకు ప్రాణం పోతోంది. ముందు నేను ప్రశాంతంగా భోజనం చేస్తాను. నీకు చేతులు, ఒంట్లో బలం నాకన్నా బాగానే ఉన్నాయిగా. ఆ కొమ్మను 2 చేతులతో గట్టిగా పట్టుకొని నువ్వే పక్కకు నెట్టేయి, అదే పోతుంది. ఏంటయ్యా మీరు మాట్లాడేది? కనీసం గొడ్డలి పట్టుకోవడానికే నా చేతుల్లో బలం లేదు. ఈ బరువైన చెట్టు కొమ్మను నేను ఎలా నెట్టగలను? దయచేసి నా మీద పగ తీర్చుకోకండి, మీరే తీయండి. హ్మ్. అయితే నేను ఏమి చేయలేనురా సుబ్బడా. నేను ముందు ఈ అమృతం లాంటి భోజనం లాగించేస్తాను. నువ్వు ఆ కొమ్మ కిందే రాత్రంతా పడుకో. రేపు ఉదయం ఎవరైనా అటుగా వస్తే తీస్తారులే. అప్పటిదాకా వందే మాత్రం పాడుకో. అని చెప్పి రామదాసు కమ్మగా భోజనం చేయడం మొదలుపెట్టాడు. చుట్టూ ఎవరూ లేరు. సూర్యుడు అస్తమిస్తున్నాడు. అడవి పందులు, పాములు ఎక్కడ్నుంచి వస్తాయో అని సుబ్బడికి భయం వేస్తోంది. రామదాసు ఏమాత్రం సాయం చేసేలా లేడు. నా కాళ్ళు విరిగిపోయి రాత్రంతా ఇక్కడే ఉంటే నేను చావడం ఖాయం. నా ప్రాణాలు నేనే కాపాడుకోవాలి అని సుబ్బడికి అర్థమైంది. బతుకు మీద ఆశ వాడి కండల్లో దాగి ఉన్న నిజమైన బలాన్ని నిద్రలేపింది. సుబ్బడు ఇంక లాభం లేదనుకుని దేవుణ్ణి తలుచుకున్నాడు. తన 2 చేతులతో ఆ లావుపాటి కొమ్మను గట్టిగా పట్టుకున్నాడు. పళ్ళు కొరుకుతూ తన ఒంట్లో ఉన్న శక్తినంతా కూడదీసుకుని ఒక్కసారిగా పైకి లేపి పక్కకు విసిరేశాడు. కొమ్మ పక్కకు పడిపోగానే సుబ్బడు ఆశ్చర్యపోయాడు. భయంతో తన కాళ్లను తడుముకున్నాడు. ఎలాంటి గాయాలు లేకుండా తన కాళ్ళు సురక్షితంగా బయటకు రావడం వాడికి నమ్మశక్యం కాలేదు. వాడి కళ్లను వాడే నమ్మలేకపోయాడు. అప్పుడు రామదాసు నవ్వుతూ సుబ్బడి దగ్గరికి వచ్చాడు. చూసావా సుబ్బడా, ఆ చెట్టు, పెద్ద చెట్టు కొమ్మని ఎవరి సాయం లేకుండా ఒక్కడివే పక్కకు విసిరేశావు. గుడి ముందు కాస్త దూరంలో పడ్డ నాణ్యం కూడా తీసుకోలేని వాడివి. ఆపద వస్తే, ప్రాణాల మీదకు వస్తే నీ చేతులు ఎంత అద్భుతంగా పనిచేశాయో గమనించావా? గొడ్డలి పట్టుకొని కట్టెలు కొట్టలేనన్న వాడివి. జబ్బు పడ్డ ముసలోడిలా చేసిన వాడివి. ఇదంతా దేవుడి ఇచ్చిన బలమే కదా. సుబ్బడికి అప్పుడు అర్థమైంది, రామదాసు తనకు కావాలని సాయం చేయలేదని. తన బలాన్ని తనకు తెలిసేలా చేయడానికే, తనలోని సోమరిపోతును చంపడానికే ఆయన అలా ప్రవర్తించాడని వాడికి జ్ఞానోదయమైంది. సిగ్గుతో తలా దించుకున్నాడు. ఒరే సుబ్బడా, బద్ధకం అనేది ఒంట్లో ఉండదురా, అది మనసులో ఉంటుంది. ఆ బద్ధకాన్ని నెపంగా చూపిస్తూ నీ అద్భుతమైన జీవితాన్ని అడుక్కునే బతుకుగా మార్చుకున్నావు. సిగ్గుండాలిరా. దేవుడు నీకు ఇచ్చిన ఈ 2 చేతులు కష్టాన్ని నమ్ముకుంటే ఈ రోజు నువ్వు ఎవరి దగ్గర చేయి చాపాల్సిన అవసరం లేదు. నా దగ్గరే కాదు, ఈ ఊరికే అప్పు ఇచ్చే స్థాయికి నువ్వు ఎదుగుతావు. వయసులో ఉన్నప్పుడే కష్టపడాలి. రేపు వయసు ఉడికిపోయాక ఏడుస్తూ కూర్చున్నా ఎవరూ సాయం చేయరు. మారురా సుబ్బడా, మనిషిలాగా బతుకు. రామదాసు చెప్పిన మాటలు సుబ్బడి గుండెల్లోకి సూటిగా దిగాయి. ఒక గురువిచ్చిన మంత్రంలా పనిచేసింది. తన వయస్సును, దేవుడిచ్చిన బలాన్ని వృధా చేసుకుని ఇంతకాలం దరిద్రుల్లా, వీధి కుక్కలా బతుకుతున్నానని వాడికి పూర్తి కనువిప్పు కలిగింది. నన్ను క్షమించండి అయ్యా, నా కాళ్ళు తెరిపించారు. ఆ కొమ్మ కింద ఇరుక్కున్నది నా కాళ్ళు కాదు బాబు, నా బద్ధకం, నా బతుకు అని ఇప్పుడే తెలిసొచ్చింది. ఇకపై అడుక్కునే చేతులతో కాదు, కష్టపడే చేతులతోనే నా కడుపు నింపుకుంటాను. ఈ సుబ్బడు చచ్చిపోయాడు దరా. ఇదిగో నీ ముందే నా కొత్త జీవితం మొదలైంది. మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఉదయించాడు. రామదాసు ఇంటి దొడ్లో ఉదయం 6 గంటలకే టక్ టక్ మని గట్టిగా కట్టెలు కొట్టే చప్పుడు వినిపించింది. రామదాసు, పార్వతమ్మ ఆశ్చర్యంగా వెళ్లి చూశారు. సుబ్బడు ఒంటి నిండా చెమటలు కక్కుతూ గొడ్డలితో అద్భుతమైన వేగంతో కట్టెలు కొడుతున్నాడు. ఒక పెద్ద మోపు కట్టెలు కొట్టడం అప్పటికే పూర్తయింది. భేష్ సుబ్బడా, కష్టపడేవాడి ముఖంలో ఉండే ఆ కళే వేరురా. ఇన్నాళ్ళు ఈ అదృష్టాన్ని ఎలా వదులుకున్నావో ఏమో. పని పూర్తయింది కదా, రా లోపలికి వెళ్ళి కడుపు నిండా తిందాం. ఆ తర్వాత పార్వతమ్మ ఎంతో ప్రేమగా సుబ్బడిని పిలిచి ఒక పెద్ద పచ్చని అరిటాకు పరిచి అందులో వేడివేడి అన్నం, కమ్మటి ముద్దపప్పు, ఆరగించిన ఆవు నెయ్యి, ఎర్రటి గుమగుమలాడే గోంగూర పచ్చడి వడ్డించింది. సుబ్బడు ఆ రోజు ఆ భోజనాన్ని అడుక్కుని తినలేదు. తన కష్టంతో, తన శ్రమతో సాధించిన బహుమతిగా
అమృతుల్లా తృప్తిగా తిన్నాడు. ఆనందంతో కన్నీళ్లు తుడుచుకుంటూ ఆస్వాదించాడు. ఆనాటి నుండి ఆ ఊర్లో బిచ్చగాడు లేడు. కొత్తగా ఒక నమ్మకమైన కష్టపడే పనివాడు పుట్టాడు. నీతి: ప్రతి మనిషిలో అపారమైన శక్తి ఉంటుంది. కాని బద్ధకం, సోమరితనం దానిని బయటకు రానివ్వవు. కష్టం విలువ తెలిసిన నాడు, ఆకలి దహించిన నాడు బద్ధకం తానంతటా అదే పారిపోతుంది. ఎవరి వద్ద చేయి చాపకుండా సొంత కష్టంతో తినే ఒక ముద్ద ఉచితంగా దొరికే 100 ముద్దల కంటే గొప్ప తృప్తిని, ఆత్మగౌరవాన్ని ఇస్తుంది.